హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం బిఎడ్ సెకండ్ సెమిస్టర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ అనే పేపర్కి సంబంధించి మోడల్ పేపర్ చూసాం కదా. అండ్ ఈ వీడియోలో లాస్ట్ పేపర్ అనమాట, సెకండ్ సెమిస్టర్లో లాస్ట్ పేపర్ ఆర్ట్ ఎడ్యుకేషన్. ఈ పేపర్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఈ పేపర్ కూడా 40 మార్క్స్కి ఉంటుంది అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours ఉంటుంది. అండ్ పేపర్లో పార్ట్ ఏ వచ్చేసి షార్ట్స్, పార్ట్ బి వచ్చేసి ఎస్ఎస్ అనమాట. అండ్ షార్ట్స్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 5 క్వశ్చన్స్, 5 into 5 25 మార్క్స్. అండ్ ఎస్ఎస్ వచ్చేసి ఓన్లీ 1 ఎస్ఏ అడుగుతారు అండ్ ఎస్ఏకి 15 మార్క్స్. సో 15 + 25 40 మార్క్స్. అండ్ ఈచ్ క్వశ్చన్ ఎస్ఎస్ అయినా షార్ట్స్ అయినా విత్ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ ఏంటో చూసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో పార్ట్ ఏ షార్ట్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1A, హౌ డస్ ఆర్ట్ హెల్ప్ ఫర్ ఇంప్రూవింగ్ అబ్జర్వేషన్. 1B, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 2A, discuss art as a medium of education. 2B, what are local arts? Mention 2 situations where local arts are needed in a classroom. 3A వచ్చేసి mention several vivid contributions of Anand Kumar Swamy to the Indian art. And 3B వచ్చేసి teaching is an art, discuss. Next 4A వచ్చేసి explain different forms of visual arts. And 4B, how do you make use of traditional crafts in education? Next 5A, how does art help for improving observation? And 5B వచ్చేసి write about craft in art. సో ఇవి షార్ట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ పార్ట్ బిలో ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. 6A, వాట్ వర్ ద కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ఇలియట్ ఇస్నర్ ఫర్ డిఫరెంట్ ఫీల్డ్స్. అండ్ 6B వచ్చేసి డిస్కస్ ద ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఫెస్టివల్స్. సో ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ఎస్ అనమాట విత్ ఇంటర్నల్ చాయిస్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏ యూనిట్స్ నుంచి వచ్చాయని కూడా చూద్దాం. జనరల్గా మనకి ఈచ్ పేపర్లో 5 యూనిట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ యూనిట్ నుంచి అలా అడుగుతారు. కానీ కొన్నిసార్లు ఇలా క్వశ్చన్స్ ఆర్డర్ అనేది జంబుల్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ యూనిట్ నుంచి అడగచ్చు, సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి అడగచ్చు, అలా జంబుల్ అవ్వచ్చు అనమాట. సో ఎలా అయినా మనం క్వశ్చన్స్ అనేవి కేర్ఫుల్గా చదివి ఆన్సర్ చేస్తే ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1A యూనిట్ 2 నుంచి అండ్ 1B యూనిట్ 1 నుంచి వచ్చింది. నెక్స్ట్ 2A వచ్చేసి యూనిట్ 2 నుంచి, 2B వచ్చేసి యూనిట్ 3 నుంచి వచ్చాయి. నెక్స్ట్ 3A వచ్చేసి యూనిట్ 4 నుంచి అండ్ అలానే 3B వచ్చేసి యూనిట్ 3 నుంచి వచ్చాయి. నెక్స్ట్ 4A వచ్చేసి యూనిట్ 3 నుంచి, 4B వచ్చేసి యూనిట్ 5 నుంచి అండ్ అలానే 5A వచ్చేసి యూనిట్ 2 నుంచి అండ్ 5B వచ్చేసి యూనిట్ 5 నుంచి అడిగారు. అండ్ ఎస్ఎస్ చూద్దాం. ఎస్ఎస్లో 6A వచ్చేసి యూనిట్ 4 నుంచి అండ్ 6B వచ్చేసి యూనిట్ 5 నుంచి అడిగారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ కాకుండా ఇలా జనరల్ పేపర్స్ కానీ, మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఏ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో బిఎడ్ బుక్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు, ఈ జనరల్ వీడియోస్ అన్నీ కూడా. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి ఏ పేపర్కి ఆ పేపర్ టైటిల్తో ప్లేలిస్ట్లు ఉంటాయి, మీరు వాటిలో చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.